ఏడుకొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పించే మహా ఆంగ్ల యజ్ఞం ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ అమీర్పేట్ క్యాంపస్ హైదరాబాద్లో జరుగుతుంది. ఇప్పుడు ఇది సమ్మర్ కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలలో ఇంగ్లీష్ నేర్చుకోవాలనే అత్యంత ఆసక్తి, కసి, పట్టుదల, ఉరకలేసే ఉత్సాహం గల విద్యార్థులకి స్వాగతం తెలియజేస్తున్నాను. రండి, మీరు 20 రోజులు నాతో జర్నీ చేయండి. నేను మీకు 100% ఇంగ్లీష్ నేర్పిస్తాను. ఇక్కడ 3 రకాల బ్యాచెస్ ఉంటాయి. ఒక బ్యాచ్ ఏమో డైలీ 3 అవర్స్, ఇంకొక బ్యాచ్ డైలీ 6 అవర్స్, ఇంకొక బ్యాచ్ వచ్చేసి ఇంటెన్సివ్ బ్యాచ్ మార్నింగ్ 7 to ఈవినింగ్ 7, రోజుకు 10 గంటల చొప్పున అత్యద్భుతంగా, అంటే కలం కాగితం లేకుండా ఈజీ టెక్నిక్స్ తోటి ABCDF అనే కొత్త టెక్నిక్ ద్వారా మీకు కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పిస్తాను. సో ఎవరికైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలని కోరిక బలంగా ఉందో మీరు లగేజ్ తీసుకొని హైదరాబాద్కి రండి. అమీర్పేటలో చాలా హాస్టల్స్ ఉంటాయి. ఇక్కడ 20 days ఇక్కడ ఉండి అత్యద్భుతంగా నేర్చుకొని వెళ్ళండి. హైదరాబాద్కి వచ్చి ఆఫ్లైన్ ద్వారా ట్రైనింగ్ తీసుకునే అవకాశం లేని వాళ్ళు మాత్రమే ఆన్లైన్ ద్వారా కూడా ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. రైట్, మరి ఇప్పుడు క్లాస్ 2. ఇప్పుడు ఇది ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే సింపుల్ పాస్ట్ గురించి నేర్చుకుంటున్నాం. టెన్స్ పేరు ఏంటంటే సింపుల్ పాస్ట్. ఎప్పుడు వాడాలి చెప్పండి, మీకు ఏమైనా ఐడియా ఉందా? హెడ్డింగ్లోనే ఉంది. సింపుల్ అంటే పాస్ట్ అంట. పాస్ట్ అంటే ఏంటి? గతం. అంటే గతంలో జరిగిన పనులను తెలియజేటకు మనం ఈ టెన్స్ను వాడతాం. గతం అంటే అప్పుడెప్పుడో 1947లో జరిగిన పనులు అనుకుంటున్నాం కదా? కాదు. లాస్ట్ ఇయర్ చేసిన పనులు అని అనుకుంటాం కదా? కాదు. 20 సంవత్సరాల క్రితం చేసిన పని అయినా సరే, 20 సెకండ్ల క్రితం చేసిన పని అయినా సరే దాన్ని పాస్ట్ అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. సింపుల్ పాస్ట్ని ఎప్పుడు వాడాలి ఫ్రెండ్స్ అంటే, మనం పుట్టిన క్షణం నుంచి ఈ క్షణం వరకు 10 సెకండ్ల క్రితం చేసిన పనులను కూడా ఈ టెన్స్లో అయిపోవచ్చు. 10 సంవత్సరాల క్రితం చేసిన పనులను కూడా ఈ టెన్స్లో అయిపోవచ్చు. మొత్తానికి గతంలో జరిగిపోయిన పనులను తెలియజేటకు ఈ టెన్స్ను ఉపయోగిస్తారు. సూత్రం చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, వర్బ్ యొక్క 2వ రూపాన్ని తీసుకోవాలి. వర్బ్ 2 ఉండాలి ఇక్కడ. తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్, సబ్జెక్ట్ ప్లస్ V2 లేదా వర్బ్ 2 అనుకోండి. తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ లేదా ఆబ్జెక్ట్ అనుకోవచ్చు. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే. ఐ అనే సబ్జెక్ట్ తోటి, అంటే నేను నిన్న కాలేజ్కి వెళ్ళాను. నెక్స్ట్ వీ అనే సబ్జెక్ట్, వీ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే, మేము నిన్న కాలేజ్కి వెళ్ళాము. నెక్స్ట్ యూ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే, మీరు నిన్న కాలేజ్కి వెళ్ళారు. దే వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే, వారు నిన్న కాలేజ్కి వెళ్ళారు. హీ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే, అతడు నిన్న కాలేజ్కి వెళ్ళాడు. షీ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే, ఆమె నిన్న కాలేజ్కి వెళ్ళింది. ఇప్పుడు నేమ్స్ తీసుకుందాం. 6 సబ్జెక్ట్స్ అయిపోయినాయి కదా. ఐ, ఉయ్, యూ, దే, హీ, షీ అయిపోయినాయి కదా. ఇప్పుడు వేరే నేమ్స్ తీసుకుందాం. బషీర్ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే, అంటే బషీర్ నిన్న కాలేజ్కు వెళ్ళాడు. నెక్స్ట్, నా ఫ్రెండ్ నిన్న కాలేజ్కి వెళ్ళాడు. మై ఫ్రెండ్ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే, నా ఫ్రెండ్స్ నిన్న కాలేజ్కి వెళ్ళారు అని చెప్పాలి. మై ఫ్రెండ్స్ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే. ఇట్లా మీరు 1,00,000 సబ్జెక్టులు తీసుకున్నా సరే సూత్రంలో మార్పులే ఉండవు. ఐ ప్లేస్లో ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే, సబ్జెక్ట్ ఏదన్నా తీసుకోండి, ఐ, ఉయ్, యూ, దే, హీ, షీ, ఏ సబ్జెక్ట్ అనేది తీసుకోండి. సబ్జెక్ట్ వెంటనే వర్బ్ యొక్క 2వ రూపాన్ని తీసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్, అంతే. సో ఈ రోజు నుంచి మీరు ఈ సింపుల్ పాస్ట్ వాడడం స్టార్ట్ చేసేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నిన్న ఒక సినిమా చూశారు. ఎలా చెప్పాలి చెప్పండి? నేను నిన్న ఒక సినిమా చూశాను. నేను అంటే అయ్యి కదా. చూశానంటే చూస్తానంటే వాచ్, చూశానంటే వాచ్డ్. ఐ వాచ్డ్ ఏ మూవీ ఎస్టర్డే అనండి. నేను నిన్న నా ఫ్రెండ్స్ని కలిశాను అని చెప్పాలి. నేను అంటే అయ్యి కదా. కలిశాను అంటే మెట్, కలుస్తా అంటే మీటు, కలిశానంటే మెట్. ఐ మెట్ మై ఫ్రెండ్స్ ఎస్టర్డే అనండి. ఆమె నిన్న హైదరాబాద్ వచ్చింది అని చెప్పాలి. ఆమె అంటే షీ కదా. వస్తుంది అంటే కమ్, వచ్చిందంటే కేమ్ కదా. షీ కేమ్ టు హైదరాబాద్ ఎస్టర్డే అని చెప్పాలి. వారు నిన్న ఒక కారు కొన్నారు అని చెప్పాలి. వారు అంటే దే కదా. దే పర్చేస్డ్ ఏ కార్ ఎస్టర్డే. ఇలా జరిగిపోయిన పనులన్నీ ఇట్లా చెప్పేసేయండి ఈ టెన్స్లో. సబ్జెక్ట్ వెంటనే వర్బ్ 2వ రూపం. ఇదండి ఈ సింపుల్ పాస్ట్ గురించి. అర్థమైంది కదా? సో మీలో కొందరైనా అనుకోవచ్చు, అమ్మయ్య సింపుల్ పాస్ట్ గురించి నాకు చక్కగా అర్థమైంది, జరిగిపోయిన పనులను తెలియటకు ఈ టెన్షన్ వాడాలి, సబ్జెక్ట్ వెంటనే వర్బ్ యొక్క 2వ రూపాన్ని తీసుకోవాలి, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్, ఇంకా అయిపోయింది అమ్మయ్య అని మనం అనుకుంటాం. కాదండి, 1% మాత్రమే మీరు నేర్చుకున్నారు ఈ టెన్స్లో. ఏం నేర్చుకున్నారు చెప్పండి? మీరు సింపుల్ పాస్ట్లో ఈ టెన్షన్ ఎప్పుడు వాడాలో తెలుసుకున్నారు. గతంలో జరిగిపోయిన పనులు. తర్వాత సూత్రం నేర్చుకున్నారు, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ అని. తర్వాత వాక్యాలను ఎలా నిర్మించాలో నేర్చుకున్నారు. అవి కూడా ఏవి? ఓన్లీ పాజిటివ్ సెంటెన్సెసే నేర్చుకున్నారు. అంటే మిమ్మల్ని వేరే వాళ్ళ ప్రశ్నలు అడిగితే జవాబులు చెప్పడం మాత్రమే నేర్చుకున్నారు. మరి మీరు వేరే వాళ్ళని ప్రశ్నలు అడిగారా? మరి ఎట్లా అడుగుతారు? మీరు నన్ను ఒక ప్రశ్న అడగండి. సార్, మీరు నిన్న ఆఫీస్కి వెళ్ళారని నన్ను అడగండి. మరి ఈ టెన్సే కదా, పాస్టే కదా. మీరు నిన్న ఆఫీస్కి వెళ్ళారా అని నన్ను అడగండి చూద్దాం. మీరు అడగలేరు. ఎందుకు? నేర్చుకుంది ఎట్లా అడుగుతారు చెప్పండి? నేను అడుగుతాను, మీరు చెప్తారు చూడండి.
మరి మీరు నిన్న ఆఫీస్కి వెళ్ళారా? డిడ్ యూ గో టు ఆఫీస్ ఎస్టర్డే? మీరు చెప్పేస్తారు అవును నేను నిన్న ఆఫీస్కి వెళ్ళాను. ఎస్ ఐ వెంట్ అంటారు. ఎస్ ఐ వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే. మీరు ఎందుకు చెప్పిండ్రు? జవాబులు నేర్చుకున్నారు కాబట్టి మీరు చెప్పగలుగుతున్నారు. ఇంతకుముందు మనం జవాబులు ప్రాక్టీస్ చేశాం. మరి ప్రశ్నలు అడగడం నేర్చుకోరా ఈ టెన్స్లో? ప్రశ్నలు ఈ టెన్స్లో డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ అవుతుంది. మీరు నన్ను అడగండి డిడ్ యూ గో టు ఆఫీస్ ఎస్టర్డే అని అనాలి. అందుకోసం మనము డీప్గా నేర్చుకుందాం. అందుకోసమే ఇప్పుడు నేను ఒక కొత్త టెక్నిక్ ద్వారా ఈ సింపుల్ పాస్ట్ని అత్యంత డీప్గా తీసుకెళ్ళిపోతున్నాను. మీరు ఇట్లనే చూస్తూ ఉండండి. సో మీకు కొందరికి డౌట్ రావచ్చు, సార్ నేను లగేజ్ తీసుకొని హైదరాబాద్కి రావడానికి సిద్ధంగా ఉన్నా, మరి అక్కడ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, మరి స్టూడెంట్స్ తోటి ఎలా ప్రాక్టీస్ చేయిస్తారు అని మీకు డౌట్ కదా. ఫస్ట్ నేను ఒక 10-15 మినిట్స్ ఇలా టీచింగ్ చేస్తాను. టీచింగ్ చేసిన వెంబడే క్లాస్ రూమ్లో కూర్చుండే విద్యార్థులని అపోజిట్లో నిల్చొని పెట్టడం కానీ లేదా కూర్చుని పెట్టడం కానీ నేను ఓరల్గా ప్రశ్నలు అడగడం కానీ చేస్తుంటాను. మీరు ఇంకొక 5 మినిట్స్ చూడండి. 5 మినిట్స్ తర్వాత మీరు దాదాపు నా ముందర ఒక 60 నుంచి 70 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళని కూడా చూద్దరు. వాళ్ళు ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నారు, నేను ప్రశ్నలు ఎట్లా అడుగుతాను, జవాబులు వాళ్ళు ఎలా చెప్తారు, మీకు ఒక ఐడియా వస్తుంది. అమ్మాయి ఆ క్లాస్ రూమ్ చూస్తేనే మీరు ఎగ్జైట్ అవుతారు. నేను కూడా లగేజ్ తీసుకొని వెంటనే హైదరాబాద్కి వెళ్ళాలనే ఫీల్ కలుగుతుంది. మీరు ఇంకొక 4 మినిట్స్ ఆగండి, చూద్దరు. మీరు నా ముందర ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నది మీరు చూద్దరు. రైట్, ఇప్పుడు మనము ABCDF అనే కొత్త టెక్నిక్ ద్వారా ఈ టెన్స్లో 6 రకాల వాక్యాలను ఎలా నిర్మించాలో నేర్చుకోబోతున్నారు. ABCDF అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. సో ఈ టెక్నిక్ ద్వారా మనం 6 రకాల వాక్యాలను నేర్చుకోబోతున్నాం. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269. ముందుగా ఏ చూడండి, మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, స్క్రీన్ ఏ అని కనిపిస్తుంది కదా. ఏలో ఏం నేర్చుకుంటారంటే పాజిటివ్ సెంటెన్సెస్. అదిగో ఏ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది మీకు, ఏకి రైట్ సైడ్ వెంటనే పాజిటివ్ సెంటెన్సెస్ అని కనిపిస్తుంది కదా. అంటే ఈ సింపుల్ పాస్ట్లో ఫస్ట్ పాజిటివ్ సెంటెన్సెస్ నేర్చుకుంటున్నాం అనమాట. ఎగ్జాంపుల్స్ చూడండి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనము యు అనే సబ్జెక్ట్ చేత పాజిటివ్ వాక్యాలను నేర్చుకుందాం. యు వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే అంటే నీవు నిన్న కాలేజ్కి వెళ్ళావు. ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్ ఎట్లా స్టార్ట్ అయింది? సబ్జెక్ట్ చేత స్టార్ట్ అయింది, ఇంతే. సో ABCDF అనే ఫార్ములా తోటి నేర్చుకుంటున్నాం కదా. ఏలో ఏం నేర్చుకుంటారంటే పాజిటివ్ సెంటెన్సెస్. పాజిటివ్ సెంటెన్సెస్ ఎల్లప్పుడు ఎట్లా స్టార్ట్ అవుతాయి? సబ్జెక్ట్ చేత స్టార్ట్ అవుతాయి. సో యూ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే అంటే మీరు నిన్న కాలేజ్కి వెళ్ళారు. ఇక్కడ యూ ప్లేస్లో ఏ సబ్జెక్ట్ అనే పెట్టుకోండి. ఐ వెంట్ అనొచ్చు, వీ వెంట్ అనొచ్చు, యూ వెంట్ అనొచ్చు, దే వెంట్ అనొచ్చు, హీ వెంట్ అనొచ్చు, షీ వెంట్ అనొచ్చు. ఇది ఏ. నెక్స్ట్ బి. స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మీకు, లెఫ్ట్ సైడ్ బి కనిపిస్తుంది. బికి పక్కనే పైన నెగిటివ్, కింద సెంటెన్సెస్ అని కనిపిస్తుంది. బిలో ఏం నేర్చుకుంటున్నారంటే నెగిటివ్ సెంటెన్సెస్. మరి నెగిటివ్ సెంటెన్సెస్ ఎట్లా చెప్పాలి? నెగిటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? ఏదైనా సరే ఒక పని నేను చేయలేదు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నిన్న కాలేజ్కి వెళ్ళలేదు. నేను అడుగుతున్నా, ఏమండి మీరు నిన్న కాలేజ్కి వెళ్ళలేదంటే, లేదు నేను వెళ్ళలేదు అంటారు. నేను వెళ్ళారా లేదా వెళ్ళలేదా అని అడిగాను. లేదు నేను వెళ్ళలేదు. నో ఐ డిడ్ నాట్ గో టు కాలేజ్ ఎస్టర్డే అంటాం కదా. అంటే నేను నిన్న కాలేజ్కి వెళ్ళాను అంటేనేమో పాజిటివ్, అది ఇందాక నేర్చుకున్నారు ఏలో. బిలో ఏం నేర్చుకుంటారు? నెగిటివ్ సెంటెన్సెస్ నేర్చుకుంటారు. ఇప్పుడు మనం యూ అనే సబ్జెక్ట్ తీసుకొని నెగిటివ్ సెంటెన్స్ చూద్దాం. యూ డిడ్ నాట్ గో టు కాలేజ్ ఎస్టర్డే. పాజిటివ్లోనేమో ఇందాక యూ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే నేర్చుకున్నారు. ఇప్పుడు నెగిటివ్లో యూ డిడ్ నాట్ గో టు కాలేజ్ ఎస్టర్డే అంటే మీరు నిన్న కాలేజ్కు వెళ్ళలేదు. ఇదండి నెగిటివ్ సెంటెన్సెస్. వీళ్ళు ఏం నేర్చుకుంటున్నారు? నెగిటివ్ సెంటెన్సెస్. యూ ప్లేస్లో ఏ సబ్జెక్ట్ వచ్చినా డిడ్ నాటే ఉండాలి. యూ డిడ్ నాట్, దే డిడ్ నాట్, హీ డిడ్ నాట్, షీ డిడ్ నాట్, ఏ సబ్జెక్ట్ వచ్చినా డిడ్ నాట్. ఇది నెగిటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ సి. పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకుంటారు సిలో. అంటే ప్రశ్నించడం ఎలా, ఎదుటి వాళ్ళని పాజిటివ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి. డిడ్ తోటి స్టార్ట్ అవుతుంది. ఈ టెన్స్లో ఒకే ఒక హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, దాని పేరు డిడ్. ఏ సబ్జెక్ట్ వచ్చినా డిడ్ వాడి ప్రశ్నలు అడగాలి. ఇప్పుడు మీరు నన్ను అడగాలి, ఏమండి మీరు నిన్న కాలేజ్కి వెళ్ళారా అని నన్ను అడగాలి. ఎట్లా అడుగుతారు? ప్రశ్నలు అంటే ఇవి ఎస్ నో క్వశ్చన్స్ కాబట్టి డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ తోటే స్టార్ట్ చేయాలి. కోటి ప్రశ్నలు అయినా సరే డిడ్ చేతనే అడగాలి. సింపుల్ పాస్ట్లో జరిగిపోయిన పనులను సింపుల్ పాస్ట్లో అడిగేటప్పుడు ప్రతి సబ్జెక్టు ముందర డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉండాలి. మీరు నన్ను అడగండి, మీరు నిన్న కాలేజ్కి వెళ్ళారంటే డిడ్ యూ గో టు కాలేజ్ ఎస్టర్డే కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన. సి అంటే ఏంటి? పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. ఏం కనిపిస్తుంది? డిడ్ యూ గో టు కాలేజ్ ఎస్టర్డే. తెలుగు మీనింగ్ ఏంటి? మీరు నిన్న కాలేజ్కి వెళ్ళారా.
మరి వారు వెళ్ళారంటే డిడ్ దే అనాలి, అతడు వెళ్ళాడంటే డిడ్ హీ అనాలి, ఆమె వెళ్ళిందంటే డిడ్ షీ అనాలి. అట్లా ఏ పేరైనా తీసుకోండి. ఇది సి. నెక్స్ట్ ఇప్పుడు డీలో ఏం నేర్చుకుంటున్నారు ఫ్రెండ్స్ అంటే నెగటివ్ ఎస్ నో క్వశ్చన్స్. చూడండి కింద ఒక వాక్యం కనిపిస్తుంది, డిడింట్ యు గో టు కాలేజ్ ఎస్టర్డే, మీరు నిన్న కాలేజ్కి వెళ్ళలేదా. సిలో ఏం నేర్చుకున్నారు, పాజిటివ్ క్వశ్చన్స్ నేర్చుకున్నారు, డిడ్ యు గో టు కాలేజ్ ఎస్టర్డే. డిలో ఏం నేర్చుకుంటున్నారు, నెగటివ్ క్వశ్చన్స్ నేర్చుకుంటున్నారు, డిడింట్ యు గో టు కాలేజ్ ఎస్టర్డే అంటే మీరు నిన్న కాలేజ్కి వెళ్ళలేదా. వారు వెళ్ళలేదంటే డిడింట్ దే, అతడు వెళ్ళలేదంటే డిడింట్ హీ, ఆమె వెళ్ళలేదంటే డిడింట్ షీ. ఇవి నెగటివ్ క్వశ్చన్స్. ఇప్పటికి 4 రకాల వాక్యాలు నేర్చుకున్నారు. ఇప్పుడు 5వ చూద్దాం. ఈ పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. మీరు నిన్న కాలేజ్కి ఎందుకు వెళ్ళారు, సండే కదా అంటాం అప్పుడప్పుడు. మీరు నన్ను అడగండి, మీరు నిన్న కాలేజ్కి ఎందుకు వెళ్ళారు, సండే కదా. ఎందుకు అంటే వై డిడ్ యూ గో టు కాలేజ్ ఎస్టర్డే అంటే మీరు నిన్న కాలేజ్కి ఎందుకు వెళ్ళారు. సో వీళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఇంతకుముందు మరి సి అండ్ డీలోనేమో ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకున్నారు. ఇప్పుడు ఈ అండ్ ఎఫ్లోనేమో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ నేర్చుకుంటున్నారు. మరి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ని డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాడి ప్రశ్నించడం ఎలా, ఏం లేదు. ఇంతకుముందు ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకున్నారు కదండి. ఎస్ నో క్వశ్చన్స్ ఎప్పుడైనా సరే హెల్పింగ్ వర్బ్స్ తోటి స్టార్ట్ అవుతాయి. డిడ్ ఇక్కడ ఈ టెన్స్లో ముఖ్యంగా. ఆ డిడ్ ముందల మీకు నచ్చిన డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకోండి. వాట్ కానీ, వేరు కానీ, వెన్ కానీ, వై కానీ, హౌ కానీ, మీకు ఏ డబ్ల్యూహెచ్ వర్డ్ ఇష్టం అంటే అది తీసేసుకోండి. మీరు నిన్న కాలేజ్కి ఎలా వెళ్ళారంటే హౌ డిడ్ యూ గో టు కాలేజ్ ఎస్టర్డే అనండి. మీరు నిన్న కాలేజ్కి ఎప్పుడు వెళ్ళారంటే వెన్ డిడ్ యూ గో టు కాలేజ్ ఎస్టర్డే అనండి. ఇట్లా మీకు నచ్చిన డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకోండి. ఎగ్జాంపుల్ కోసం మాత్రం మనం వై తీసుకున్నాం. వై డిడ్ యూ గో టు కాలేజ్ ఎస్టర్డే, మీరు నిన్న కాలేజ్కి ఎందుకు వెళ్ళారు. వారు ఎందుకు వెళ్ళారు, వై డిడ్ దే గో. అతడు ఎందుకు వెళ్ళాడు, వై డిడ్ హీ గో. ఆమె ఎందుకు వెళ్ళింది, వై డిడ్ షీ గో. చూశారు కదండి. ఇప్పుడు చివరిది ఎఫ్ అంటే ఏంటి, నెగటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. అంటే వాక్యం చూడండి, మీరు వై డిడింట్ యూ గో టు కాలేజ్ ఎస్టర్డే అంటే మీరు నిన్న కాలేజ్కి ఎందుకు వెళ్ళలేదు. దే అనుకోండి, వై డిడింట్ దే గో టు కాలేజ్. హీ, వై డిడింట్ హీ గో టు కాలేజ్. షీ, వై డిడింట్ షీ గో టు కాలేజ్. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా రూల్స్ అయితే ఇవే అండి. చూశారు కదా. అంటే ఇవి నెగటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అనమాట. ఇంతకుముందు పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ నేర్చుకున్నారు కదా, సేమ్ తీసుకున్నాము, హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ యాడ్ చేశాం అంతే. సో మొత్తానికి ఓవరాల్గా ఈ సింపుల్ పాస్ట్లో 6 రకాల వాక్యాలను నేర్చుకున్నారు. చూడండి పాపం మీకు అమాయకంగా తెలియకుండా, అంటే నేను అందరిని ఉద్దేశించనట్లేదు, మీలో కొందరైనా ఇన్ని రోజులు ఏమనుకుని ఉండొచ్చు, సింపుల్ పాస్ట్ అంటే గింతే, ఏముంది పాజిటివ్ నేర్చుకుంటే అయిపోతుంది, నేను వెళ్ళినా ఆమె వెళ్ళింది నీ వెళ్ళినా ఇంకా అయిపోయింది, అందరం వెళ్దాం పదా అనుకుంటున్నారు కదా. ఇన్ని రకాల వాక్యాలు నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కర్రీ చేయాలనుకుంటున్నారు. ఒక కర్రీ చేయాలంటే సాల్ట్ ఇంపార్టెంట్ కర్రీ చేయడానికి, కానీ ఓన్లీ సాల్ట్ వేసి కర్రీ చేసి ఎవరైనా తింటారు చెప్పండి. సాల్ట్ ఇంపార్టెంట్ కానీ ఓన్లీ సాల్ట్తో కర్రీ చేసి ఎవరు తినలేరు. అన్ని ఇంగ్రీడియంట్స్ సమపాలలో వేసినా కర్రీలో రుచి వస్తుంది. కాబట్టి సాల్ట్ కానీ, టర్మరిక్ కానీ, చిల్లీ పౌడర్ కానీ, ఆయిల్ కానీ, ఆనియన్ కానీ, జింజర్ పేస్ట్ కానీ, ఇట్లా ఇంచుమించు 6 ఐటమ్స్ ఉన్నాయి. అన్ని ఐటమ్స్ వేస్తేనే కర్రీ డెలీషియస్గా తయారవుతుంది. ఇక్కడ కూడా 6 రకాల వాక్యాలు నేర్చుకుంటేనే సందర్భాన్ని బట్టి మీరు వేరే వాళ్ళని ప్రశ్న అడగడానికి వీలవుతుంది, వేరే వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు జవాబులు చెప్పడానికి వీలవుతుంది. మీరు ఈ రోజు నుంచి ఏ టెన్స్ నేర్చుకున్నా, ఇంగ్లీష్లో ఏ ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకున్నా, ఇట్లా ఆ టాపిక్లో ఉండే 6 రకాల వాక్యాలను ఎలా నిర్మించుకోవాలో నేర్చుకోండి. సో నేను ఇప్పుడు ఫైనల్గా టేబుల్ మొత్తం ఒకే దగ్గర చూద్దామా. రైట్, ఇప్పుడు స్క్రీన్లో చూస్తున్నారు కదా, మొత్తం 6 రకాల వాక్యాలను ఒకే స్క్రీన్లో చూస్తున్నారు. ఏలో ఏముంటాయని చెప్పాను, ఏ పాజిటివ్ సెంటెన్సెస్, బి నెగిటివ్ సెంటెన్సెస్, సి పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, డి నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, ఈ పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, ఎఫ్ నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఇప్పుడు వాక్యం చూద్దాం. వాక్యాలు గమనించండి. యూ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే, ఇది ఏ అంటే పాజిటివ్ సెంటెన్స్ అనమాట, నువ్వు నిన్న కాలేజ్కి వెళ్ళావు. బి నెగిటివ్ సెంటెన్స్, యూ డిడ్ నాట్ గో టు కాలేజ్ ఎస్టర్డే, మీరు నిన్న కాలేజ్కి వెళ్ళలేదు. సి డిడ్ యూ గో టు పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్ అనమాట, డిడ్ యూ గో టు కాలేజ్ ఎస్టర్డే, మీరు నిన్న కాలేజ్కి వెళ్ళారా. నెక్స్ట్ డి నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్, డిడింట్ యూ గో టు కాలేజ్ ఎస్టర్డే, మీరు నిన్న కాలేజ్కి వెళ్ళలేదా. నెక్స్ట్ ఈ పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్, వై డిడ్ యూ గో టు కాలేజ్ ఎస్టర్డే, మీరు నిన్న కాలేజ్కి ఎందుకు వెళ్ళారు. ఎఫ్ నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్, వై డిడింట్ యూ గో టు కాలేజ్ ఎస్టర్డే, మీరు నిన్న కాలేజ్కి ఎందుకు వెళ్ళలేదు. చూశారు కదా ఫ్రెండ్స్, స్క్రీన్ పైన మీకు ఏం కనిపిస్తున్నాయి అంటే ABCDEF అనే ఒక కొత్త టెక్నిక్ ద్వారా ఇంగ్లీష్లో ప్రతి టాపిక్లో ముఖ్యమైన టాపిక్స్లలో 6 రకాల వాక్యాలను ఎలా నిర్మించాలో నేర్చుకుంటున్నారు. ఏ నుంచి ఎఫ్ వరకు కూడా లెటర్స్ 6 ఉన్నాయి. ABCDEF 6 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ వాక్యాలు కూడా 6 టైప్స్ ఉన్నాయి. మీరు గమనిస్తున్నారా, మొదటి 2 వాక్యాలు ఎలా స్టార్ట్ అయినాయి చూడండి. సబ్జెక్ట్ ఉంది, యూ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే పాజిటివ్ సెంటెన్స్, యూ డిడ్ నాట్ గో టు కాలేజ్ ఎస్టర్డే నెగిటివ్ సెంటెన్స్. ఏబీలేమో ఆన్సర్స్ అండి, మీరు వెళ్ళారు మీరు వెళ్ళలేదు, వెళ్ళారు అన్న ఆన్సరే, వెళ్ళలేదు అన్న ఆన్సరే. రైట్, ఇవి 2 సబ్జెక్ట్స్ చేత స్టార్ట్ అయినాయి. యూ అనే సబ్జెక్ట్.
నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్ ఫోర్త్ సెంటెన్స్ చూడండి, అదే సి అండ్ డి, డిడ్ తోటి స్టార్ట్ అయింది, హెల్పింగ్ వర్బ్స్. మీరు వెళ్ళారా, మీరు వెళ్ళలేదా, మీరు వెళ్ళారంటే డిడ్ యు గో, మీరు వెళ్ళలేదంటే డిడ్ంట్ యు గో. అంటే ఎస్ నో క్వశ్చన్స్ ఎప్పుడైనా సరే డిడ్ తోటి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ చివరి రెండు చూడండి, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. వై డిడ్ యూ గో టు కాలేజ్ చేస్తాడు, వై డిడింట్ యూ గో టు కాలేజ్ చేస్తాడు. చివరి రెండేమో డబ్ల్యూహెచ్ వర్డ్స్ తోటి స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిందండి. ప్రతి టాపిక్లో మీరు ఈ 6 రకాల వాక్యాలను నేర్చుకోవాలి. ఈ 6 రకాల వాక్యాలను 3 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ స్పెషల్ ఒక టేబుల్ చూడండి, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఇప్పుడు పార్ట్ 1లో ఉన్నాం. పార్ట్ 1లో 2 వాక్యాలు ఉన్నాయి, పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్. చూడండి, పాజిటివ్ అంటే యూ వెంట్ టు కాలేజ్ చేస్తాడు, నెగిటివ్ అంటే యూ డిడ్ నాట్ గో టు కాలేజ్ చేస్తాడు. నువ్వు కాలేజ్కి వెళ్ళావు, నువ్వు కాలేజ్కి వెళ్ళలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో ఏ టాపిక్ అయినా సరే ఇట్లా పార్ట్ ఏలో 2 ఆన్సర్స్ ఉంటాయి, ఒకటి పాజిటివ్ ఆన్సర్, ఒకటి నెగిటివ్ ఆన్సర్. పార్ట్ 1 ఇది. నెక్స్ట్ ఇప్పుడు పార్ట్ 2 చూద్దాం. కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన పార్ట్ 2. పార్ట్ 2లో ఏమున్నాయి, ప్రశ్నలు ఉన్నాయి. ఏం ప్రశ్నలు ఉన్నాయి, అదిగో 2 వాక్యాలకు క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది చూడండి. ఎస్ నో క్వశ్చన్స్ ఇది. డిడ్ యూ గో టు కాలేజ్ చేస్తాడే, పాజిటివ్ క్వశ్చన్. డిడింట్ యూ గో టు కాలేజ్ చేస్తాడే, నెగిటివ్ క్వశ్చన్. చూడండి 2 డిడ్ తోటే స్టార్ట్ అయినాయి. ఎస్ నో క్వశ్చన్స్ ఎప్పుడైనా సరే హెల్పింగ్ వర్బ్ తోటే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్. ఇది పార్ట్ 2 అనమాట. పార్ట్ 2లో 2 వాక్యాలు ఉంటే 2 ఎప్పుడైనా సరే హెల్పింగ్ వర్బ్ తోటే స్టార్ట్ అవుతాయి. ఏ టెన్స్ అయినా సరే ఆ టెన్స్లో ఏ హెల్పింగ్ వర్బ్ ఉంటే అదే హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు పార్ట్ 3 చూద్దాం. చూస్తున్నారు కదా ఇక్కడ స్క్రీన్ పైన పార్ట్ 3 అని కనిపిస్తుంది కదా, 2 వాక్యాలు కనిపిస్తున్నాయి. వై డిడ్ యూ గో టు కాలేజ్ చేస్తాడే, మీరు నిన్న కాలేజ్కి ఎందుకు వెళ్ళారు. వై డిడింట్ యూ గో టు కాలేజ్ చేస్తాడే, మీరు నిన్న కాలేజ్కి ఎందుకు వెళ్ళలేదు. చూశారు కదా ఫ్రెండ్స్. అంటే ఇక్కడ కూడా 2 వాక్యాలు చూశారు. 2 వాక్యాలు ఎట్లా స్టార్ట్ అయినాయి, వై తోటి స్టార్ట్ అయినాయి కదా. అంటే పార్ట్ 3లో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అనమాట. ఏదైనా ఒక డబ్ల్యూహెచ్ వర్డ్ ఉంటుంది 2 వాక్యాలు. ఒకటేమో పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్, మరొకటేమో నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్. ఇప్పుడు మీకు ఒక అవగాహన వచ్చిందండి. అంటే ప్రతి టాపిక్లో 6 రకాల వాక్యాలు ఉంటాయి. 1 2 3 4 5 6 అనుకుంటే నేను ABCDF అని పెట్టిన పేర్లు. ABCDF అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. మీకు 6 వాక్యాలని ఒకటేసారి గుర్తుపెట్టుకోవడం మాకు ఇబ్బంది అవుతుంది సార్ అని అంటే ఈ 6ని 3 పార్ట్స్గా డివైడ్ చేసాం. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. పార్ట్ 1లో ఏంటి, పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్. పార్ట్ 2లో ఏంటి, పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ పార్ట్ 2లో. మరి పార్ట్ 3లో ఏం నేర్చుకుంటున్నారు, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఈ సిస్టాన్ని ప్రతి టెన్స్కి అప్లై చేసేసేయండి. ఇంకొక విషయం చెప్పమంటారా, మీరు ఇట్లా ఇప్పుడు క్లాసెస్ ఇవి 20 days ఛాలెంజ్ కదా, ఇది 2nd టాపిక్. మిగతా 18 టాపిక్స్ కూడా ఇదే స్టైల్లో ఇంత డీప్గా టీచింగ్ చేస్తానని మాటిస్తున్నా. రైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ హైదరాబాద్కు లగేజ్ తీసుకొని వచ్చారు. ఇట్లా సేమ్ ఇలాగనే వింటారు. క్లాస్ అయిపోయింది, ఒక 10-15 నిమిషాలే ఉంటుంది టీచింగ్. తర్వాత ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. మరి ఇప్పుడు మీరు ఇక్కడ నా ముందర కూర్చుంటేనేమో ఇప్పుడు వెంటనే ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఉంటే మీకు ఐడియా వస్తుండే. మీరు ఎక్కడనో ఊర్లో ఉన్నారు, చూడాలని ఉంది కదా. ఇదిగో మీకోసం ఇప్పుడు క్లాస్ రూమ్లో ఇక్కడ నా ముందర ఎంతమంది ఉన్నారు, ఇదే టాపిక్ పైన నేను ప్రశ్నలు పిల్లల్ని ఎలా అడుగుతాను, ABCD అనే టెక్నిక్ ఉపయోగించి మీరు ఒక్కసారి చూడండి. సో విద్యార్థులారా, 2 తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థి లోకానికి మీ ACD వినయంగా నమస్కరిస్తూ స్వాగతం తెలియజేస్తున్నాను. మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి. ఇంగ్లీష్ నేర్చుకుంటే జీవితాలే మారిపోతాయి. ఎస్, గవర్నమెంట్ జాబ్ది గ్యారంటీ లేదు, నేను డిస్కరేజ్ చేయట్లేదు. వస్తుంది కానీ ఎప్పుడు వస్తుందో మనకే క్లారిటీ లేదు. నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు. నోటిఫికేషన్స్ వస్తే జాబ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారో మనకు క్లారిటీ కూడా లేదు. కాబట్టి కనీసం ఇంగ్లీష్ నేర్చుకుంటే వెంటనే ఉపాధి మీకు ఏదైనా ఒక జాబ్ వచ్చేస్తుంది కదా. మీరు కోరుకున్న గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు మీరు ఇంగ్లీష్తో మీ కుటుంబాన్ని పోషించుకోవచ్చు. సో ఇంగ్లీష్ నేర్చుకుంటే 1000 ఏనుగుల ఎనర్జీ వచ్చేస్తుంది. జస్ట్ 20 రోజులు నాతో జర్నీ చేయండి, మీకు అద్భుతంగా ఇంగ్లీష్ నేర్పించే బాధ్యత నాది. ఓకే, సో ఇంకొకటి, బీద విద్యార్థులకి, ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న విద్యార్థులకి ఇదిగో ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ అనే విద్యా సంస్థకు అధినేత నేనే. ఇక్కడ పార్ట్నర్స్ ఎవరు లేరు. మీలో ఎవరైనా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంటే నేను మీకు ఫీజులో కూడా రాయితీ ఇస్తాను. అత్యంత బీద విద్యార్థులకి 50% ఫీజులో 50% రాయితీ ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మీరేం భయపడద్దు, మీరేం మొహమాట పడద్దు. నేను ఇట్లా అవకాశం ఇచ్చానని అందరు కాదు, కొందరికి మాత్రం. నిజంగానే ఆర్థికంగా చాలా వెనుకబడిన పిల్లలకి తక్కువ ఫీజు తోటి ఇంగ్లీష్ నేర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు లగేజ్ తీసుకొని హైదరాబాద్కి వచ్చేసేయండి. ఒకసారి క్లాస్ రూమ్లో ప్రాక్టీస్ సెషన్స్ ఎలా ఉంటాయి ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఇందాక సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి విన్నారు కదా. ఈ టెన్స్ని ఎప్పుడు వాడుతుంటాం, మనం పుట్టిన క్షణం నుంచి ఈ క్షణం వరకు చేసిన పనులన్నీ తెలియజేయటకు సింపుల్ పాస్ట్ టెన్స్ను వాడుతుంటాం. మరి ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చి ఉన్నారు. వీళ్ళందరూ ఆఫ్లైన్ ట్రైనింగ్ కోసం ఇక్కడికి రావడం జరిగింది.
మరి ఇక్కడ ఇందాక మీరు ఎలా విన్నారో వీళ్ళు కూడా అలాగే క్లాస్ విన్నారు. ఇప్పుడు మరి ఇక్కడ ప్రాక్టీస్ సెషన్స్ ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం. ఇప్పుడు ABCDF అనే ఫార్ములా ద్వారా వీళ్ళకి 6 వాక్యాలు ఇస్తాను. వీళ్ళు నేను తెలుగులో వాక్యాలు ఇస్తాను, వీళ్ళు ఇంగ్లీష్లో చెప్పగలరా లేదా ఒకసారి చూద్దాం. బాబు నీ పేరేం పేరు? విజయ్ కుమార్. ఇదే జిల్లా? ప్రకాశం జిల్లా. రైట్. నేను ఇప్పుడు ఒక తెలుగు వాక్యం ఇస్తాను, ఇంగ్లీష్లో చెప్పండి. నీవు నిన్న కాలేజ్కి వెళ్ళావు. You went to college yesterday. You went to college yesterday. Right? Is it right answer? Yes, sir. Claps for him. ఇది ఏ అంటే సింపుల్ పాస్ట్ లో పాజిటివ్ సెంటెన్సెస్ చెప్పే పద్ధతి అది. నెక్స్ట్ ఇప్పుడు నెగటివ్ సెంటెన్సెస్. నీ పేరు చెప్పు బాబు. శేషాద్రి. ఏ జిల్లా? ప్రకాశం. ప్రకాశం, శేషాద్రి. Yes sir. ఇప్పుడు నెగటివ్ సెంటెన్స్. బి అంటే నెగటివ్ సెంటెన్స్. నీవు నిన్న కాలేజ్కి వెళ్ళలేదు. You did not go to college yesterday. You did not go to college yesterday. రైట్ ఆన్సర్. రైట్. మీరిద్దరు కూర్చోవచ్చు. ఇప్పుడు సి పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. మీరు నిన్న కాలేజ్కి వెళ్ళారా? Did you go to college yesterday? Did you go to college yesterday? Right answer. Claps for him. Very good. కూర్చోవచ్చు. ఇప్పుడు నెగటివ్ ఆన్సర్ బేటా. మీరు నిన్న కాలేజ్కి వెళ్ళలేదా? Didn't you go to college yesterday? Didn't you go to college yesterday? Right answer. Claps for him. నెక్స్ట్ ఇప్పుడు పాజిటివ్ WH క్వశ్చన్స్ అన్నమాట. ఈ అంటే పాజిటివ్ WH క్వశ్చన్స్. మీరు నిన్న కాలేజ్కి ఎందుకు వెళ్ళారు? Why did you go to college yesterday? వండర్ఫుల్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ మీరు నిన్న కాలేజ్కు చివరి ఎఫ్. మీరు నిన్న కాలేజ్కి ఎందుకు వెళ్ళలేదు? Why didn't you go to college yesterday? రైట్ ఆన్సర్. క్లాప్స్ ఫర్ హర్. చూశారు కదా ఫ్రెండ్స్. సో ఇంగ్లీష్ ఓన్లీ వింటే రాదు, అంటేనే వస్తుంది. అనాలంటే ఆంగ్ల యజ్ఞంలో అడుగు పెట్టండి. ఆంగ్ల యజ్ఞం అన్నా ASDC స్పోకెన్ ఇంగ్లీష్ అయినా ఒకటే. సమ్మర్లో ఊర్లో కూర్చొని ఏం చేస్తారు, మీకు గోల్డెన్ ఛాన్స్. టీచర్స్కు కూడా ఆహ్వానం పలుకుతున్నాను. 2 తెలుగు రాష్ట్రాలలో ఉండే ఉపాధ్యాయులకి మరొక ఉపాధ్యాయుడి ఆహ్వానం అండి. సో చాలా మంది టీచర్స్కి కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంటుంది. కాకపోతే మీకు అకాడమిక్ ఇయర్లో టైట్ షెడ్యూల్ ఉండడం వల్ల మీకు సమయం దొరకకపోవచ్చు. ఇప్పుడు ఇది సమ్మర్ కదండి, వచ్చేసేయండి. 7 days బ్యాచ్ కూడా ఉంది. చాలా బిజీగా ఉండే VIPస్కి 7 రోజులలో ఇంగ్లీష్ నేర్పించే ప్రోగ్రామ్ కూడా ఉంది. అది మార్నింగ్ 7 to ఈవినింగ్ 7. వరుసగా 7 రోజులలో అంటే మినిమం బేసిక్స్ వచ్చి ఉండాలి. 7 daysలలో మీకు ఇంగ్లీష్ నేర్పించి పంపిస్తాను. టైం ఉన్న వాళ్ళేమో 20 రోజుల బ్యాచ్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇదిగో వీళ్ళు 2 తెలుగు రాష్ట్రాల నుంచి రావడం జరిగింది. వీళ్ళందరూ 90% స్టూడెంట్స్ అంతా ఇక్కడ ఫుల్ డే బ్యాచ్లో అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. అరగంట లేదా గంట టీచింగ్ తర్వాత డే మొత్తం ప్రాక్టీస్ చేయించుకుంటూనే ఉంటాం. మీరు రావాలని అత్యద్భుతమైన టెక్నిక్స్ తోటి ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని మీకు స్వాగతం, మేమందరం చప్పట్లతో స్వాగతం తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి మరియు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే అత్యంత కసి పట్టుదల గల ప్రతి ఒక్కరికి AS రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు అందిస్తోన్న సంచలన శుభవార్త. మెమరీ జీనియస్ AS రెడ్డి గారి ఆధ్వర్యంలో భారతదేశ స్పోకెన్ ఇంగ్లీష్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ స్పోకెన్ ఇంగ్లీష్ క్యాంపస్ని మన హైదరాబాద్ మహానగరంలో ఆంగ్ల యజ్ఞం అనే పేరుతో స్థాపించడం జరిగింది. స్పోకెన్ ఇంగ్లీష్ రాక ఇబ్బందులు ఎదుర్కొంటోన్న గ్రామీణ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోన్న ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ AS రెడ్డి గారిచే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి. AS రెడ్డి గారి ప్రత్యేక శిక్షణలో ఇప్పటి వరకు 1000 బ్యాచులకు పైగా 20,000 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోవడం జరిగింది. మీకు గనక కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుని జీవితంలో అద్భుతాలు సాధించాలన్న కసి నరనరాల్లో ఉండి ఉరకలేసే ఉత్సాహమే ఉంటే వెంటనే లగేజ్ తీసుకుని హైదరాబాద్కు వచ్చేయండి. గర్ల్స్ మరియు బాయ్స్ కి చక్కటి హాస్టల్ వసతి కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. AS రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ 9989379269. 7 days స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే వారికి AS రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు అందిస్తున్న సంచలన శుభవార్త. అత్యంత బిజీగా ఉండే వ్యాపారస్తులకు, ఉద్యోగులకు, గృహిణులకు మరియు విద్యార్థులకి కలం కాగితం లేకుండా మైమరపించే మంత్రాల్లాంటి అత్యద్భుతమైన టెక్నిక్స్ తో కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి
ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. ఈ 7 రోజుల శిక్షణకు వచ్చే వారికి హాస్టల్ వసతి కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269.